నమస్తే, వెల్కమ్ టు కాలోజ్ టీవీ. దేశాన్ని కుదిపేస్తున్నటువంటి అంశం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం. ఈరోజు భారతదేశం యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అని మరొకసారి నిరూపితమైంది. ఇంతకు ముందే విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ తన యొక్క రాజీనామా లేఖను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సమర్పించడం జరిగింది. ఈ క్రమంలో గత 28 రోజులుగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వేదికగా చాలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరైతే పర్యావరణవేత్త సైంటిస్ట్ అయినటువంటి సోనం వాంగ్చుక్ దాదాపు 26 రోజుల దీక్ష చేసి దాదాపు మొన్న గురువారం రోజు లేట్ నైట్ రోజు ఇద్దరు కేంద్ర మంత్రులు వెళ్ళి తనతో దీక్ష ముగించడం జరిగింది. ఆ తర్వాత చర్చలు కేంద్ర కేబినెట్ భేటీ కావడము, తర్వాత సిజేపీ ప్రతినిధులతోటి భేటీ కావడము, చర్చలు చేయడము. సిజేపీ ప్రతినిధులు చాలా ప్రధానమైనటువంటి డిమాండ్స్ తోటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అదేవిధంగా ఎవరైతే ఈ నీట్ పరీక్ష వైఫల్యం వల్ల చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయల సంబంధించినటువంటి పరిహారం చెల్లించాలనేటువంటి ప్రధానమైనటువంటి ఒక 3-4 డిమాండ్లతోటి సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ సంబంధించిన ప్రతినిధులు స్పష్టంగా ఆ డిమాండ్స్ తోటి ఉండడం జరిగింది. సో అయితే ఇంతకు ముందే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన యొక్క రాజీనామా లేఖను సమర్పించడం జరిగింది. నిజంగా దేశ యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. దేశ యువత తలుచుకుంటే కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ అధినేతలు కావచ్చు, కేంద్ర సంబంధించినటువంటి ఎవరైనా సరే యువత ముందు తల దించుకోవాల్సిందే అని చెప్పేసి మరొకసారి నిరూపితమైంది. దీనిలో ప్రధానంగా 3 వ్యక్తుల యొక్క గురించి చాలా ప్రధానంగా మాట్లాడాలి. ఒకరు కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అయినటువంటి అభిజిత్ దీప్కే. తను వ్యూహాలు కావచ్చు, తను అనుసరిస్తున్నటువంటి ఈ ఉద్యమాలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళే దాంట్లో చాలా జాగ్రత్తగా ఆయన నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంతో పాటుగా ఎవరైతే సైంటిస్ట్ పర్యావరణవేత్త అయినటువంటి సోనం వాంగ్చుక్ దాదాపు 21 రోజుల పాటు జంతర్ మంతర్ వేదికగా నిరాహార దీక్ష చేయడం, ఆ తర్వాత తనని బలవంతంగా కేంద్ర ప్రభుత్వ బలగాలు తీసుకెళ్లి హాస్పిటల్ పెట్టడం, అయినప్పటికీ కూడా దీక్ష కొనసాగించడం, మొత్తానికైతే బాడీ కంప్లీట్ గా ఇబ్బందికరమవుతున్న పరిస్థితిలో చనిపోవడానికి దగ్గరగా ఉందని చెప్పి తెలుసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మొత్తానికైతే దిగి వచ్చింది, చర్చలు చేసింది. సోనం వాంగ్చుక్ తోటి మొత్తానికి తన దీక్షను విరమింపజేయడం జరిగింది. అయితే దీంతో పాటుగా ఇంకొక 3వ వ్యక్తి ప్రకాష్ రాజ్ కూడా తన యొక్క పాత్రను ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనిలో ఇవన్నీ కూడా చూస్తాను. అయితే దేశ యువత మొత్తం కూడా దేశవ్యాప్తంగా చూసినట్లయితే ప్రధానమైనటువంటి మెట్రో నగరాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కాక్రోచ్ జనతా పార్టీకి చాలా విపరీతమైనటువంటి క్రేజ్ రావడం జరిగింది. ఎందుకు? గత 12-13 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, లేకపోతే ప్రశ్నిస్తే వాళ్ళను దేశద్రోహులు అనడం కావచ్చు, ప్రశ్నిస్తే హిందూ మత వ్యతిరేకులు అనడం కావచ్చు, ప్రశ్నిస్తే పాకిస్తాన్ ప్రేమికులు అనడం కావచ్చు, ఇలా రకరకాల ప్రయత్నాలు, ఒక నిందలు అపనిందలు వేయడం జరిగింది దేశ యువత మీద. అయితే ఒక్కసారిగా పెళ్ళుబుక్కినటువంటి ఆగ్రహంతో మొత్తానికైతే ఈరోజు మత ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తించారు. అదేవిధంగా ఎవరైతే దేశద్రోహులని ముద్ర వేస్తున్నారో వాళ్ళను తరిమిరు. ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గోధి మీడియా అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున యువత ఎక్స్పోజ్ చేసింది. ఇటు టైమ్స్ నౌ కానీ, లేకపోతే ఏబీపీ ఛానల్ కానీ, లేకపోతే ఎన్డీటీవీ కానీ, లేకపోతే ఏవైతే ప్రధానమైనటువంటి మీడియా ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి జీ సంబంధించిన గ్రూప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మోడీకి బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి మీడియా ఏ రోజు కూడా నిజాలు చెప్పకుండా, భారతదేశం సంబంధించినటువంటి సమస్యలపై మాట్లాడకుండా, కేవలం మోడీ గురించి ఆయన చేస్తున్నటువంటి ఏ పని అయినా సరే, ఆయన చెడు చేసినా మంచి అని చెప్పేసి ఆయనకు ఒక మౌత్ పీస్ లాగా తయారైనటువంటి మీడియా, దానికి గోధి మీడియా అని చెప్పేసి ఆ గోధి మీడియాను కూడా పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ చేసి జంతర్ మంతర్ దగ్గరికి వస్తే ఒక్కొక్క మీడియాకు సంబంధించిన ప్రతినిధులను ఎట్లా అంటే చాలా సెటైరికల్ గా మాట్లాడుతూ, కనీసం ఎక్కడ కూడా దాడులు చేయకుండా కేవలం వారిని విమర్శిస్తూ, రకరకాల గేలి చేస్తూ, హేళన చేస్తూ వాళ్ళను అనేక రకాల ఇబ్బందులు పెట్టి ప్రయత్నం చేసి పంపించడం జరిగింది. ఇదంతా కూడా మనందరికీ చూస్తాం. గత 25 రోజులుగా చూస్తున్నటువంటి విషయం ఇది. సో అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లేఖలో ఏముంది, ఆయన ఏం రిజిగ్నేషన్ లెటర్లో ఏముంది అనేది ఒకసారి మనం చాలా క్లియర్ గా మీకు తెలుగు అయితే యాక్చువల్గా తను
హిందీ సంబంధించినటువంటి దాంట్లో తన ట్విట్టర్లో కానీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పెట్టడం జరిగింది. సో ఒకసారి దాని గురించి దాని తెలుగు అనువాదం చేసి మీకు వినిపించే ప్రయత్నం చేస్తే ఒకసారి చాలా క్లియర్ గా వినాల్సిందిగా కోరుతాను. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లేఖలో ఉన్నటువంటి అంశాలను తెలుగులో మీకు ట్రాన్స్లేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను మిత్రులారా. ఒకటి, నా యువ మిత్రులారా, 4 దశాబ్దాలకు పైగా నేను విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు విద్యా సంస్కరణల కోసం అంకితమయ్యాను. దృఢమైనటువంటి అందరినీ కలుపుకొని పోయేటువంటి మరియు దూరదృష్టితో కూడుకున్నటువంటి విద్యా విధానమే ఒక బలమైనటువంటి దేశానికి పునాది అని నేను ఎప్పుడూ విశ్వసిస్తూ ఉంటాను. సో ఇది ధర్మేంద్ర ప్రధాన్ లేఖలో ఉన్నటువంటి ప్రధానమైన పాయింట్స్. దాంతో పాటుగా దేశంలోని యువత ఆశయాలు, భావోద్వేగాలు మరియు న్యాయమైనటువంటి ఆకాంక్షలను నేను ఎంతగానో గౌరవిస్తాను. ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నా అంటే భారత యువత కళలను సాకారం చేయడం అనేది సామూహిక, రాజకీయ మరియు మన యొక్క నైతిక బాధ్యతగా ఉంటూ వచ్చింది. గౌరవనీయమైనటువంటి ప్రధానమంత్రి గారి దూరదృష్టితో కూడినటువంటి నాయకత్వంలో దేశానికి సేవ చేసేటువంటి అవకాశం కల్పించినందుకు వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే 2026 మే 3వ తారీఖు నాడు జరిగినటువంటి నీట్ యూజీసీ పరీక్షకు సంబంధించినటువంటి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఆ విషయాన్ని వెంటనే పరిగణలోకి తీసుకున్నటువంటి భారత ప్రభుత్వం సిబిఐకి దర్యాప్తును అప్పగించింది. పరీక్షలను రద్దు చేయడంతో పాటు పునఃపరీక్ష తేదీని కూడా ప్రకటించింది. అంతేకాకుండా వచ్చే ఏడాది నుంచి ఈ పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్షగా విధానంలో నిర్వహించాలని కూడా నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది అని చెప్పేసి కూడా మొదటిసారి జరిగినటువంటి నీటి పరీక్ష ఫెయిల్లో జరిగినటువంటి ఏమైతే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారో దాని గురించి చెప్పడం జరిగింది. అయితే నిరసనలు ఆగలేదు కదా, కంటిన్యూగా జరుగుతున్నాయి. అయితే దానికి సంబంధించి ఈ ప్రక్రియ అంతటా దాదాపు దేశవ్యాప్తంగా 20 లక్షల మందికి పైగా విద్యార్థులను పరీక్షను సజావుగా నిర్వహించడమే మా ప్రధాన ప్రాధాన్యతగా ఉన్నది. దీనిని సాధించడానికి భారత ప్రభుత్వం మరియు భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా జిల్లా యంత్రాంగాలు కలుపుకొని సమగ్ర ప్రభుత్వ విధానాన్ని అనుసరించాం. చివరికి విద్యార్థులు మరియు తల్లిదండ్రుల సహకారంతో జూన్ 21, 2026 నాడు పరీక్షను విజయవంతంగా ముగించడం జరిగింది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే దాని తర్వాత పరిణామాలు చూద్దాం. మొదటి రోజు నుండే నేను ఈ వ్యవహారంలో బాధ్యత వహించాను మరియు ఏ దశలోనూ పరిస్థితి నుండి వెనక్కి తగ్గలేదు. పరీక్షల మాఫియా కారణంగా ఏ ప్రతిభావంతులైనటువంటి విద్యార్థి భవిష్యత్తు కూడా దెబ్బ తినకూడదని, అలాగే ఏ విద్యార్థికి అన్యాయం జరగనివ్వకూడదని నేను దృఢ సంకల్పంతో నిశ్చయంతో ఉన్నాను. జూలై 16న వెలువడినటువంటి నీట్ యూజీసీ ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయి. ఇందులో వెనుకబడినటువంటి వర్గాలకు చెందినటువంటి అనేక మంది ప్రతిభావంతులైన విద్యార్థులు విజయం సాధించారు. అయితే ఈ కాలంలో కూడా బాధితాయుతమైన పదవుల్లో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు అనేక మంది విద్యార్థులను తప్పుదో పట్టించేలా అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించారు. ఇది తీవ్ర ఆవేదనకు కారణమైంది. మన ప్రజాస్వామ్య బలంపై నాకు ఎప్పుడూ అచంచలమైనటువంటి విశ్వాసం ఉంది. అలాగే యువత ఆశయాలు, కళలు మరియు ఆకాంక్షలను నేను ఎంతో గౌరవిస్తాను. వారు కేవలం భారతదేశ భవిష్యత్తు మాత్రమే కాదు, నవ భారత మరియు అభివృద్ధి చెందినటువంటి భారతదేశానికి దిక్సూచులు, నిర్మాతలు మరియు రూపకర్తలు కూడా. గత 10 రోజులుగా జరిగినటువంటి పరిణామాలు నన్ను బాధించాయి. ఇది నాకు వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదు. భారతదేశం యువశక్తియే ఈ దేశానికి నిజమైనటువంటి బలం. దానికి అంటే ఈ గత 10 రోజులుగా జరుగుతున్న నిరసనలకు నేను బాధపడలేదు, కానీ యువతంతా కూడా ఈరోజు విపరీతంగా ఉద్యమాల వైపు వస్తూ ఉంటే ఆటోమేటిక్ భయపడ్డారు అనుకోండి. అది చెప్పకుండా యువతను ఈ దేశానికి నిజమైన బలం కాబట్టి వారిని కోరిక మేరకే నేను రిజైన్ చేస్తూ చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాను. దేశ యువత గందరగోళపు వలలో చిక్కుకుండా చూడాలన్నది నా సంకల్పం. లాస్ట్కి ఏమన్నారంటే దేశ యువత పెడదారి తప్పుతుంది అనేటువంటి కోణంలో ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా లేఖలో చెప్పడం జరిగింది. ఇంకా కూడా ఏంటి అంటే దేశ విద్రోహ శక్తులు అనేటువంటి ఒక ప్రయత్నం, యాంటీ నేషనల్స్ వచ్చారు మూమెంట్ లో అని చెప్పే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది, కానీ ఇంతవరకు ప్రూవ్ చేయలేకపోయారు. ఇంకేమంటారు, జంతర్ మంతర్ వద్ద మరియు దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిని పరిగణలోకి తీసుకొని దేశ వ్యతిరేక శక్తులు దానిని దుర్వినియోగం చేయకుండా నిరోధించడం, జాతీయ ఐక్యత పరిరక్షించడం, ఒక భారతీయ విద్యార్థి భవిష్యత్తు కూడా చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకోకుండా చూడడం, మరియు మన పిల్లలు తమ సమయాన్ని చదువులకు కేటాయించి తమ వృత్తిని నిర్మించుకోవడంపై, తమ జీవితాన్ని నిర్మించుకోవడంపై దృష్టి పెట్టేలా చేయడం అనే లక్ష్యాలతో నేను గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నా రాజీనామా లేఖను సమర్పించాను. చూడండి, లాస్ట్కు భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి అస్త్రం ఏంది? ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో ఆ జంతర్ మంతర్ దగ్గర
వాళ్ళందరినీ కూడా దేశ వ్యతిరేక శక్తులు వలలో పడకుండా, అంటే వాళ్ళను దేశ వ్యతిరేక శక్తులు అనుకూలంగా మలుచుకుంటాయనే కోణంలో ఈరోజు మళ్ళీ అదే చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అంటే వీళ్ళు ఇంకా మారలేదు. దేశ యువత ఏకతాటిపైకి నిలబడి ఈరోజు కొట్లాడుతూ ఉంటే, ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే, ఇంకా భారతీయ జనతా పార్టీ కేంద్రం సంబంధించినటువంటి ప్రభుత్వం, ఆ బాధ్యులు ఎవరైతున్నారో ఇంకా యువతను దేశ ద్రోహులు, దేశ విచ్ఛిన్న శక్తులు అనేటువంటి ఒక ప్రచారం ఇంకా 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 చేస్తున్నారంటే ఖచ్చితంగా వీళ్లకు తగిన శాస్తి ఈ దేశ యువతనే ఖచ్చితంగా చేస్తుంది అనేటువంటి మరొకసారి అర్థమవుతా ఉన్నది. గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మార్గదర్శకత్వం, విశ్వాసం మరియు నిరంతర మద్దతుకు నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే మంత్రివర్గంలోని నా సహచరులు, మంత్రిత్వ శాఖ అధికారులు మరియు సిబ్బందికి మరియు నాతో కలిసి పనిచేసే అవకాశం లభించిన వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దేశ సేవ నా జీవితంలో అత్యంత ప్రాధాన్యమైనటువంటి అంశం. ఈ లక్ష్యం పట్ల నేను ఎల్లప్పుడూ అంకిత భావంతోనే ఉంటాను. అదేవిధంగా జగన్నాథ స్వామి ఆశీస్సులతోటి భారత మాత, ఒడిశా ప్రజలు మరియు దేశ యువత ఆకాంక్షలు నెరవేర్చడానికి సాధ్యమైన అన్ని విధాలుగా నన్ను నేను అంకితం చేసుకుంటే ఉంటాను అంటూ కూడా ధర్మేంద్ర ప్రధాన్ తన తెలుగులో, అంటే నేను హిందీలో రాస్తే దాన్ని తెలుగులో తర్జుమా చేసి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను. సో ఇది రాజీనామా లేఖలో ప్రధానమైన అంశాలు. అయితే మీరు గమనించండి, గత కొన్ని రోజులుగా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఈ దేశ యువత జెన్ జీ తలుచుకుంటే ఏ విధమైన నిరసన తెలియజేస్తుంది అనేది మరొకసారి నిరూపించరు. ఈరోజు పోలీస్ లాఠీ దెబ్బలు తిన్నారు. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఒక బ్యాగులో 2 డ్రెస్సులు పెట్టుకొని ట్రైన్ ఎక్కువ, బస్ ఎక్కువ, జంతర్ మంతర్ వరకు చేరుకొని వాళ్ళ దగ్గర రూపాయలు లేకున్నా కానీ గత 20-25 రోజులుగా ఈ దేశంలో మార్పు జరగాలి, ఈ దేశంలో విద్యా వ్యవస్థ బాగుపడాలి, ఈ దేశంలో పాలకులు మారాలి, ఈ దేశంలో ప్రశ్నించేటువంటి హక్కు ఉండాలి, ప్రశ్నిస్తే ఈరోజు దేశద్రోహులు, ఈరోజు తీవ్రవాదులు అనేటువంటి నెపం నెడుతున్నటువంటి వారి పట్ల కూడా ఈరోజు దేశ యువత, ముఖ్యంగా జెన్జీ ఏ విధంగా ఒక అంకిత భావంతో పనిచేసారు అందరం చూస్తాం కూడా. సో దీనిలో రకరకాల ప్రయత్నాలు జరిగినాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కనుక ముందే చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇందులో ప్రధానంగా దేశ యువత రకరకాల ప్రయత్నాలు చేసి సోషల్ మీడియాను విపరీతంగా వాడుకున్నారు. దీనిలో కొన్ని నరేంద్ర మోడీ గారిని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా టార్గెట్ చేశారు. సో ఇందులో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అని చెప్తున్నటువంటి క్రమంలో కొంత ఆ లీక్ని ఇచ్చారు. ఆ క్రమంలో ప్రధాన్ రాజీనామా కాదు, ప్రధానియే రాజీనామా చేయాలని డిమాండ్ కూడా పెద్ద ఎత్తున వినిపించింది. దేశ యువత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా టార్గెట్ చేస్తూ ఉద్యమాన్ని చాలా పెద్ద ఎత్తున తీసుకుపోవడం జరిగింది. దానిలో కొన్ని విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎందుకు భయపడ్డది అనేది ఒకసారి మనం చూసినట్లయితే ఇందులో కొన్ని కీలకమైనటువంటి విషయాలు ఇవి కొన్ని నేను చెప్తాను. ఇందులో ప్రధానంగా ఒకటి నరేంద్ర మోడీ యొక్క ఆడియో ఒకటి బయటపడ్డది. సో ఆ ఆడియోను ఒకసారి చూద్దాము. చూస్తే మీకు చాలా విషయాలు కూడా తెలుస్తాయి. చూడండి ఒకసారి. ఓకే, సో ఇది చాలా విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి విషయం. ఒకసారి మళ్ళొకసారి చూడండి ఒకసారి. సో ఇది మీరు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ ఇది ట్రెండ్ అవుతోంది. సో ఇది చాలా జాగ్రత్తగా గమనిస్తే నరేంద్ర మోడీ గారు ఒక పదాన్ని రాంగ్ గా అనుకోకుండా నోరు తిరగకనో లేకపోతే ఏదో దాన్ని రాంగ్ గా రావడం జరిగింది. సో అది కంప్లీట్ గా యువత చేతిలో, జెన్జీ చేతిలోకి వెళ్ళడం జరిగింది. ఆడియో వీడియో ఏదైతుందో అది కంప్లీట్ గా వైరల్ చేస్తా ఉన్నారు. మోడీ యొక్క ప్రతిష్ట కంప్లీట్ గా దిగజారిపోయడం జరిగింది ఈ యొక్క అంశం పట్ల. అదేవిధంగా ఇక్కడ ఇంకొన్ని విషయాలు కూడా మీకు చెప్పాలి. ఇక్కడ మెలోనీ మీరు ఒకసారి గమనించండి. మెలోనీకి సంబంధించినటువంటి ఈ ఆమె అకౌంట్ ఇది. సో దీనిలో జనరల్ ఈమె ఇటలీకి సంబంధించినటువంటి ప్రధాని మెలోనీ. గతంలో నరేంద్ర మోడీ గారు ఈమె కలిసినప్పుడు వాళ్ళిద్దరు కలిసి దిగినటువంటి ఫోటో కావచ్చు, లేకపోతే సంథింగ్ ఇచ్చినటువంటి కూడా పెద్ద ఎత్తున వైరల్ అయింది. అయితే ఈ క్రమంలో మీరు ఒకసారి గమనించినట్లయితే దీనిలో కామెంట్స్ ఒకసారి చూస్తే నరేంద్ర మోడీ గారిని ఉద్దేశించి మన భారతదేశ జెన్జీ యువత ఈమె అకౌంట్స్, ట్విట్టర్ కావచ్చు, సోషల్ మీడియా అకౌంట్స్, ప్రతి అకౌంట్స్ లోకి వెళ్ళి చాలా ఆమె యొక్క కామెంట్ బాక్స్ లో విపరీతమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. సో ఇవి నేను చెప్పలేను. ఒకసారి మీరు ఆమె అకౌంట్ లోకి వెళ్తే
కొన్ని వీడియోలు కానీ నా ఫోటోల కింద ఉన్నటువంటి కామెంట్స్ చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి. అంటే దేశ యువత తలుచుకుంటే ఫస్ట్ మూమెంట్ చేస్తుంది, శాంతియుతంగా నిరసన తెలియస్తాం, పోలీసులు దెబ్బలు కొట్టినా తింటాం, తర్వాత మేము ఏం నిరసన చేస్తాం, అవి విపరీతమైతే ఇంకా మీరు తగ్గకపోతే మాత్రం ఇలాంటివి ఇంకా చేయాల్సి ఉంటుంది అనేది దేశ యువత, మన దేశ యువత ఈ పాలకులకి ఒక వార్నింగ్ ఇచ్చినట్టే. సో ఇదే కాకుండా ఇవి నేను చెప్పాలంటే ఇక చాలా ఘోరంగా ఉన్నది, చెప్పలేను. ఒకసారి మీరు ఆమె మెలోని యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కానీ, మెలోని యొక్క ట్విట్టర్ అకౌంట్, ఎక్స్ అకౌంట్ ఏదో ఫేస్బుక్ అని వెళ్తే కింద కామెంట్ చూస్తే మీకు అర్థమవుతాయి. లక్షల కామెంట్స్ ఇవి చూస్తే తట్టుకోలేము మనం, అందుకే ఇవి ఉన్నాయి. అదేవిధంగా ఇంకా కొన్ని మొన్న పూణేలో జరిగినటువంటి ప్రొటెస్ట్ లో భాగంగా జరిగినటువంటి ఈ ఫోటో కూడా పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ ఉన్నారు. ఈమె ఎవరే అని ఒకసారి ఆలోచిస్తే రీసెంట్ గా లోనావాల్లో తన యొక్క కాబోయే భర్తను నెట్టింది కదా ఆమె. సో ఆమె యొక్క పిక్ ను ఇక్కడ పెట్టేసి పెద్ద ఎత్తున వైరల్ చేస్తా ఉన్నారు. సియా గోయల్ ఆమె పేరు, సియా గోయల్. సో ఈ విధంగా విపరీతమైనటువంటి అంటే రకరకాల ట్రోల్స్ ఇస్తా ఉన్నారు. సో ఇది కొంత మోడీకి ఇబ్బందికరంగా ఉన్నది అనేది చాలా స్పష్టంగా నాకైతే అర్థమవుతుంది. ఇగో సో ఇట్లా ఇక మోడీని టార్గెట్ చేస్తున్నాం మొత్తం భారతదేశ యువత అంతా కూడా. సో ఇప్పుడు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పీఠానికి ఎసురుబడే అవకాశం ఉంది కాబట్టి దీనిలో భాగంగా నిన్నటి దాకా కూడా మొండి పట్టుతో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం రీసెంట్ గా జరిగినటువంటి సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రతిష్ట దిగజారుతోంది. ఆయన యొక్క రియల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ప్రజలందరూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రచారం అవుతుంది. కాబట్టి సో ఇక తప్పట్లేదు కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరడం జరిగింది. అందులో భాగంగా జరిగింది అనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఇంకా చాలా ఉన్నాయి విషయాలు, ఇందులో ప్రధానమైన అభిప్రాయం ఇది. ఇంకా లోతుగా దేశ యువత చేసినటువంటి పోరాటం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మనందరూ కూడా. ఈ దేశ యువత, జంజి యువత తలుచుకుంటే ప్రభుత్వాలు మరొకసారి కదులుతాయి అనడానికి వాళ్ళ యొక్క కమిట్మెంట్ నిదర్శనం కనబడుతుంది. దీనిలో ప్రధానంగా అభిజిత్ దీప్కే, సోనం వాంగ్చుక్ ఇద్దరు కూడా ఈరోజు దేశాన్ని కదిలించారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, భారతీయ జనతా పార్టీ తాము ఏదైనా చేయగలం, ఎవరైనా మాకు అడ్డొస్తే హిందూ మత వ్యతిరేకలుగా చిత్రీకరిస్తాం, లేదంటే దేశ ద్రోహుల చిత్రీకరించి దేశ ప్రజల ముందు వీళ్ళను క్యారెక్టర్ అసాసిన్ చేద్దాం అనుకున్నారు. అదేవిధంగా అభిజిత్ దీప్కే పైన రకరకాల లక్షల కోట్ల రూపాయల ఫండింగ్ అంటూ, ఈవెన్ వాంగ్చూ పైన కూడా, సోనం వాంగ్చూ పైన కూడా విపరీతమైన దేశద్రోహుడు, చైనా ఏజెంటు, లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి వస్తున్నాయి అనుకుంటా విపరీతమైన ప్రచారం చేయడం జరిగింది. సో కాక్రోచ్ జనతా పార్టీ యొక్క మూమెంట్ ని, ప్రొటెస్ట్ ని కంప్లీట్ గా నీరుగార్చేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఈ దేశ యువత ఏకతాటి పైన నిలిచి ఈరోజు వారి యొక్క శక్తి అంటే ఏంటి, యూత్ జెన్జీ తలుచుకుంటే ఏదైనా సాధ్యం అని చెప్పేసి మరొకసారి నిరూపించారు. ఈ దేశ యువతకి, జెన్జీ యువతకి ఈరోజు కాలేజ్ టీవీ తరపున నేను తలవంచి నమస్కారం తెలియజేస్తున్నాను. మీ అందరూ ఇదే మూమెంట్ తోటి ఈ దేశాన్ని, ఈ దేశం యొక్క రూపురేఖల్ని, ఈ దేశం యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ని, హెల్త్ సిస్టమ్ ని, ఈ దేశంలో ఉన్నటువంటి పేదరిక నిర్మించే విధంగా యువత ఖచ్చితంగా ఇదే విధమైనటువంటి స్ఫూర్తితోటి ముందుకు సాగాలని చెప్పేసి కోరుతాను. ఇంకా పూర్తి డీటెయిల్స్ ఖచ్చితంగా మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం. ఇది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సంబంధించినటువంటి కీలక అంశాలు. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.